హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిల్లల ఫేవరెట్ డోరా కేక్ చేస్తున్నాను. మరి డోరా కేక్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారండి? మరి ఎంతో సాఫ్ట్గా, ఎంతో స్పంజీగా, చాలా టేస్టీగా ఉండే ఈ యొక్క డోరా కేక్ని సింపుల్ విధానంలో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. నేను విజయాస్ కుకింగ్కు స్వాగతం. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో జల్లెడ ఉంచుకొని 1 కప్పు వరకు నేను మైదా పిండిని జల్లిస్తున్నాను. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు. మైదా పిండి వేసుకొని జల్లించుకోవాలి. తర్వాత దాంట్లోకి 1/2 కప్పు వరకు చక్కెరను మిక్సీ చేసి ఆ యొక్క పౌడర్ని వేస్తున్నాను. మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు కనుకైతే 3/4 కప్పు వేసుకోండి. తర్వాత 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మిల్క్ పౌడర్ కనుక లేకపోతే కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, అదైనా 3 స్పూన్లు వేసుకోండి. 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు హనీ వేస్తున్నాను. తేనెతో మంచి కలర్ వస్తుంది, టేస్ట్గా వస్తుంది. తేనె అయితే స్కిప్ చేయకండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పాలు తీసుకొని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలను నేను కాచి చల్లార్చాను. రూమ్ టెంపరేచర్లో ఉండే పాలను తీసుకుంటున్నాను. ఇలా 1/2 కప్పు పాలను వేసుకొని చూయించే విధంగా కలుపుకోవాలి. మరి పల్చగా కాకుండా, చిక్కగా కాకుండా చూయించే విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనము ముందుగా ఈ యొక్క బ్యాటర్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి కప్పు తీసుకుంటున్నాను. ఏదైనా కొంచెం చిన్న సైజు ఈ యొక్క స్పూన్ తీసుకోండి. ప్యాన్ కేక్లన్నీ ఒకే సైజు వస్తాయి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1 డ్రాప్ వరకు ఆయిల్ వేసుకొని ఏదైనా టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ ఆయిల్ని ఈ విధంగా తుడుచుకోవాలి పెనాన్ని. ఆ తర్వాత మంటను మనము స్లోలో ఉంచుకోవాలి, చాలా లోకి పెట్టుకోవాలి. తర్వాత ఏదైనా ఒక స్పూన్తో ఒకే మెజర్మెంట్ దాంట్లో ఈ యొక్క ప్యాన్స్ అనేది చూయించే విధంగా వేసుకోవాలి. స్ప్రెడ్ చేయకూడదు, దోసల్లా వేసుకోకూడదు. ఇలా వేసుకున్న వెంటనే మూత వేసుకోవాలి. మూత వేసుకున్న 1 నిమిషానికి పై సైడ్ పచ్చిదనం అంతా పోయి మనకు కొంచెం ఈ విధంగా కనపడుతుంది చూడండి. ఇప్పుడు మనము వెనక సైడ్కు తిప్పుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. వెనక సైడ్ తిప్పుకున్నాక కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. మీరు ఎక్కువ కనుక ప్రెస్ చేశారంటే ఒత్తుకుంటే ఇది అనేది మనకు హార్డ్గా వచ్చేస్తుంది. ఇలా చూయించినట్లుగా ఒకసారి కాల్చుకొని ఆ తర్వాత ఏదైనా ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి నీళ్ళు ఇలా పొర్లే నీళ్ళ మీద ఇంకొక పాత్రను పెట్టుకొని డార్క్ కంపౌండ్ చాక్లెట్ దీంట్లో వేస్తున్నాను. 1 స్పూను బట్టర్ వేసుకుంటున్నా. 1 స్పూన్ వచ్చేసి పాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ వేడి నీళ్ళ ఆవిరికి ఈ యొక్క చాక్లెట్ను కలుపుకొని బాగా ఈ విధంగా కరిగిన తర్వాత దించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొంచెం మనకి ఇది అనేది చిక్కగా వస్తుంది. చూడండి, ఈ విధంగా అనేది మనకు ఉండాలి. ఇంతకంటే కనుక సిరప్లా ఉంటే మనము దీని సెంటర్లో వేసినప్పుడు పడిపోతుంది, కిందికి జారు వచ్చేస్తుంది. తర్వాత ఒక కేక్ని తీసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు మీకు కావాల్సినంత ఇలా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత ఇంకొకటి దీనికి ఈ విధంగా పెట్టుకొని కొంచెం పై సైడ్ నుంచి సైడ్స్కి ప్రెస్ చేయాలి. మీరు ఎక్కువగా కనుక వేసారు అంటే బయట సైడ్ నుంచి కిందకి వచ్చేస్తుంది. చూడండి, నా డోరా కేక్స్ అయితే రెడీ అయ్యాయి. వీటిని ఈ విధంగా కట్ చేసి ఆ తర్వాత కనుక చూస్తే అసలు కట్ చేసేటప్పుడు చాలా స్పంజీగా వచ్చాయి. మరి ఈ యొక్క ఎగ్లెస్ డోరా కేక్స్ని మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ వేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.